ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో 1785 గ్రామ వార్డు సెక్రటరియట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎం వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదవులు ప్రత్యామ్నాయంగా కొత్తగా 993 పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ 3 టైర్ నిర్మాణంలో మొత్తం 2775 పోస్టులను డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం ఈ జిఎస్డబ్ల్యూఎస్ లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు 10 మంది 11 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోపభూయిష్టంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి, పర్యవేక్షించడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారు ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సో కాబట్టి ఏదైతే ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా. గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఎందుకు జరిగింది తెలియదు కానీ దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 టైర్ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి దాని ద్వారా ఏర్పడే 993 పోస్టులను సృష్టించడం, అదేవిధంగా 2778 పోస్టులని డిప్యూటేషన్ మీద గానీ అవుట్ సోర్సింగ్ మీద గానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.